ఈరోజు మరి ఫార్మా విలేజ్ విషయంలో భాగంగా ప్రజాభిప్రాయాల సేవకరణ భాగంగా మరి లగాచర్ల గ్రామంలో మరి గ్రామసభ ఏర్పాటు చేయడానికి చేసిన అక్కడ ఒక ప్రజల అభిప్రాయ సేకరణకు వెళ్ళినటువంటి మన గౌరవ మన కోడంగల్ డెవలప్మెంట్ అధికారి గారు వెంకరెడ్డి సార్ గారు, అలాగే మన కలెక్టరు ప్రతీక్ జైన్ గారు, అలాగే మరి వివిధ శాఖల ఆఫీసర్లు వాళ్ళ పైన దాడి చేయడం అనేది హేమమైన చర్య. దీని వెనుక మరి ఎంతమంది బాధ్యులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఫార్మా విలేజ్ అవుతారంటే మరి శాంతియుతంగా నిరసనలు తెలపాలి, కానీ దాడులతో మరి దాన్ని ప్రేరేపణ చేసేసినటువంటి వ్యక్తులను, అలాగే దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఇది టీఆర్ఎస్ వాళ్ళ యొక్క కుట్రలో భాగమే ఈ యొక్క దాడి. ఎందుకంటే చెవటళ్ళు 10 ఏళ్ళు మరి వాళ్ళ యొక్క మరి గద్వాల సిరిసిల్ల సిద్దిపేట ఏ విధంగా డెవలప్ చేసుకున్నారో ఇక్కడ కదా పొల్యూషన్ లేకుండా మరి మాకు ఈ విధంగా కావాలి, ఈ విధంగా వేయండి, ఈ విధంగా అని ఒక చెప్పాలి, కానీ ఈ విధంగా దాడులు చేయరు. వద్దని కూడా ఇట ఒక ప్రేమ సద్భావనతోని వాళ్ళకు విన్నవించుకోవాలి. మరి ఇట్లా మరి దాడులు చేయడం అనేది ఇది హేమమైన చర్య. ఇది మన యొక్క కోడంగల్కి చీకటి రోజని నేను అభివర్ణిస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి దాడులు చేస్తే రేపు భవిష్యత్తులో కంపెనీలే కాదు అభివృద్ధి కుంటిపడుతుంది. ఏ అధికారి ముందరకు రాడు. దీన్ని ప్రేరేపించిన వాళ్ళు చాటున్నారు. కానీ ఈరోజు అమాయకులు మరి కర్రలు పట్టుకొని లాట్లు పట్టుకొని మరి ఆఫీసర్ల పైన దాడులు చేస్తుంటే మరి ఈరోజు మరి మరి ఈ యొక్క దీనిపైన చట్టపరమైన చర్యలు మన అధికారులు ఎవరైతే ఈ అధికారులపైన దాడులు చేసిర్రో వాళ్ళని తీవ్రంగా మరి వాళ్ళని శిక్షించాలి. ఈ అధికారులని పైన మరి దాడులకి ఇంకోసారి జరగకుండా మరి బాధితుతంగా పరిష్కరించే విధంగా మరి కాడా ఆఫీస్కి వచ్చి మరి భూములు ఇస్తామని చెప్పి చెక్కులు తీసుకుపోయారు కొంతమంది. మరి ఆ రోజు ఏమైంది? కొద్దిగా ఆలోచన చేయండి, విజ్ఞప్తిని ఆలోచన చేయండి. ఈరోజు మనం పోగొట్టుకున్నాం. గతంలో ఒక మంత్రి శాఖ లేకుండే, ఒక మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యేగా ఉన్నాం. కానీ ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో మనం కోడంగల్ నుంచి మన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి అన్నగారు మన చాలా కృషితోని ఈ యొక్క డెవలపింగ్కి సహకరిస్తున్నారు. ఫార్మా మరి ఇంకా లేకుంటే ఇంకో కంపెనీ ఇవ్వండి సార్ మాకు ఇది కాదని రిక్వెస్ట్ చేయాలి. కానీ దాడులు అనేది ఇది సబబు కాదు. దీన్ని ఎవరైనా ఏ పార్టీ నాయకులైనా దీన్ని అనుకున్న వాళ్ళని మరి అక్కడ ఉన్నటువంటి సామాన్యులు ఇంకెవరైనా ఉన్నా వాళ్ళు ఎవరైనా ఈ దేనికి ప్రేరేపించిన వాళ్ళని కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఇది మళ్ళా పునరావృతం కాకుండా ఇంకొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి అభివృద్ధికి కుంటుపడనీయకుండా మరి అందరం సహకరిద్దాం, కోడంగల్ డెవలప్ చేసుకుందాం. కొంతమంది స్వార్థ బుద్ధితోని టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఏ పార్టీ నాయకులున్నా వదిలే ప్రసక్తి లేదు. అక్కడ ముమ్మాటికి మరి టీఆర్ఎస్ వల్లే మరి ఒక నరేంద్ర రెడ్డి యొక్క గూండాలని ప్రేరేపించి మరి